ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య పాదార విందాలకు మనందరి తరఫున ప్రణామములు. అహం సత్యబోధక చెన్నై దివ్య జ్ఞాన యజ్ఞము దైనందిన ఆధ్యాత్మిక సత్సంగ వేదిక నేటి ధారావాహిక కార్యక్రమంలో భాగంగా రుద్ర ప్రవచనం శ్రీ డాక్టర్ బ్రహ్మశ్రీ డిఎస్ శాస్త్రి గారి చేత ప్రవచనం ఉంటుంది. శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారికి మా అధినేత దంపతుల తరఫున, మా ఆత్మీయ సోదర సోదరిముల తరఫున హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు రుద్ర పరిశీలకులు, పరిశోధకులు, ప్రవచనకర్తలు అయినటువంటి శాస్త్రి గారి యొక్క ప్రవచనం కోసం మనం స్వాగతిస్తూ ఓం శ్రీ సాయిరామ్. అందరికీ సాయిరామ్. అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే రుద్రాయ. ఇవాళ మనం 6వ అనువాకంలో మొత్తం 15 మంత్రాలు ఉన్నాయి. అందులో 13, 14 మంత్రాలు 2 సమన్వయం చేసి చెప్పుకోవాల్సి ఉంటుంది. దాని వివరాలు కొంచెం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదే మాదిరి కిందటిసారి జరుగుతున్నటువంటి చర్చలో ఆల్రెడీ కాలాతీతం అయింది కాబట్టి దాన్ని కొంచెం ముందు ముగించాము. అందులో సోదరుడు లక్ష్మణ ఒక మాట అన్నారు. ఈ ఆషాఢ మాసంలో ఎవరో తెలిసిన జ్ఞాని ఎవరో ఒక ఆయన ఈ పర్టికులర్ టైంలో ఈ సప్త ధాతువులు పరమైనటువంటి దీని గురించి ఇట్లాంటి చెప్పారు, దానికి ఎట్లా దాన్ని అర్థం చేసుకోవాలి అనే మాట కూడా వచ్చింది. దానికి మనం నిత్యం చేస్తున్నటువంటి గాయత్రి మంత్రానికి, మన నిత్య జీవితంలో భారతీయ సంస్కృతి పరంగా చెప్పినటువంటి సాధనాపరమైన విషయాలకి సంధానం ఉన్నది కాబట్టి కొంచెం ఆ వివరాన్ని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు తెలుసుకొని తర్వాత ఈ మంత్రంలో మనం ప్రవేశిద్దాం. గాయత్రి యొక్క ప్రాణరక్షణ తత్వాన్ని, దానిలో ఉన్నటువంటి సైంటిఫిక్ అప్రోచ్ ఏ మాదిరి అత్యంత శాస్త్రీయంగా ఎట్లా మన పెద్దవాళ్ళు చెప్పేదనే మాటని, ఆ గర్భస్థ శిశువు యొక్క రక్షణ తెలిసినా తెలియకపోయినా ప్రతి జీవి యొక్క రక్షణ ఏ మాదిరిగా భగవత్ శక్తి వేదమాత అయినటువంటి గాయత్రి రూపంలో దాన్ని టేకప్ చేస్తుంది అనే మాటని, సో మానవ శిశువు పరంగా ఆ 7 నెలల్లో ఏం జరుగుతుంది, 8వ నెల ఏం జరుగుతుంది, 9వ నెల ఆ వివరాలు మనం ఆల్రెడీ తెలుసుకున్నాం. ఆ 2వ స్థాయిలో అంటే సోహం పరంగా తెలిసి కానీ తెలియక కానీ శ్వాస పీలుస్తున్న ప్రతి వ్యక్తి భగవత్ శక్తి చేత రక్షింపబడుతున్నాడు, శ్వాస ఆగిపోతే ప్రాణం ఆగిపోయినట్టే అనే భావన జంతుపరంగా ఆలోచించినప్పుడు మనకున్న దాన్ని అనుభవంలోకి పొందేదానికి త్రిపద గాయత్రిగా 3 పదాల గాయత్రి మంత్రాన్ని నిత్యానుష్ఠాన మంత్రంగా మనకి చెప్పటం, దాన్ని త్రిసంధ్యల్లో పాటించటం అందరికీ తెలిసిన విషయమే. ఈ సంధ్య ఈ నామాలు కూడా లలిత సహస్రనామాల్లో మనం చూడొచ్చు. సంధ్య, వ్యాహృతి ఈ నామాలన్నీ లలిత సహస్రనామాల్లో లలితాదేవి యొక్క నామాలుగా ఉంటాయి. అంటే వేదమాత అయినటువంటి గాయత్రి, లలిత 2 ఏమి తేడా లేదు, 2 ఒకదాని గురించే చెప్తున్నారు. ఆ పర్టికులర్ టైంలో గాయత్రి అన్నారు, ఇంకోసారి అత్యంత సూక్ష్మాతి సూక్ష్మం అన్నటువంటి శక్తి పరంగా చెప్పినప్పుడు లలిత అన్నారు తప్ప, పదభేదమే తప్ప అంతర్గత చైతన్యంలో ఏ రకమైన తేడా లేదు అనే మాట తెలుసుకోవచ్చు. సో సంధికాలాన్ని భారతీయ సంస్కృతి ప్రకారం సంధికాలాలు మోస్ట్ ఇంపార్టెంట్ పీరియడ్ని సంధికాలము అంటారు. సంధి వందనమే సంధ్యావందనం. సంధికాలంలో అనుష్ఠానం చేయవలసిన అనుష్ఠాన విధి విధానాన్ని సంధ్యావందనం కింద చెప్పారు. సో వ్యాహృతి అని చెప్పడంలో కూడా, వ్యాహృతి అంటే వ్యాపక తత్వాన్ని వ్యాహృతి అన్నారు. ఒకే ఒక పరమ చైతన్యం విశ్వం అంతా కూడా త్రిపుటులుగా, అంటే శరీరపరంగా ఆలోచిస్తే శరీరము, మనస్సు, ఆత్మ
ఆది శబ్దమైనటువంటి ఓంకార పరంగా ఆలోచిస్తే అకారం, ఉకారం, మకారం. అట్లా రోజువారీ మనం చేసే కార్యం అంటే చేసే కార్యము, చేస్తున్న వ్యక్తి, కార్యం చేసేదానికి అనుసంధానం, ఆ కార్యం చేసే విధి. అట్లా విశ్వం అంతా కూడా అనేక రకాలైనటువంటి త్రిపుటులుగా దేవపరంగా ఆలోచిస్తే బ్రహ్మ, విష్ణు, మహేశ్వర, సృష్టి, స్థితి, లయ, అట్లా అన్ని త్రిపుటిగా ఒకే ఒక పరమ చైతన్యం వ్యాపించి ఉన్నది అన్న మాటనే వ్యాహృతి త్రయంతోనూ, ఏ పరమాత్మ వ్యాపించి ఉన్నది అనే మాటని ఓంకారంగా గాయత్రి కన్నా ముందు, ఎట్లా వ్యాపించి ఉన్నది అనేది 3 పదాలుగా భూభువ స్వః అనేది దాటినాక తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యోన ప్రచోదయాత్. దీని యొక్క ధ్యేయం ఏమిటాయా అంటే ప్రచోదయాత్, నా యొక్క బుద్ధి తీక్షణంగా ప్రకాశించి పూర్తిగా వికసించి, ఓహో విశ్వం అంతా కూడా ఒకే ఒక చైతన్యం వ్యాహృతి రూపంలో వ్యాపించి ఉన్నది అనే మాట ముందు తెలుసుకుని, ఆ తెలుసుకున్న దాన్ని ఓంకారంగా నేను అనుభవించాలి అన్న మాటనే గాయత్రి పరంగా మనం చేస్తున్నటువంటి భావన. సో దీనికి కాలానికి ఏమిటయ్యే సంబంధం? దీనికి ఆషాఢ మాసానికి అత్తాలుడు దూరంగా ఉండటానికి, లేదా నూతన దంపతులు దూరంగా ఉండటానికి ఏమిటయ్యే సంబంధం అంటే దాన్ని ఇట్లా అర్థం చేసుకోవచ్చు. సంధి కాలాల్ని ప్రత్యేకమైనటువంటి కాలాలుగా ప్రార్థనాపరంగా ఉపయోగించుకోవాల్సిన, ఆధ్యాత్మిక పురోగతికి ఉపయోగించుకోవాల్సినవి అని మనం చెప్పుకున్నప్పుడు రోజువారీ సంధిని 3 సంధులుగా చెప్పాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం అన్నాం. అదే ముస్లిమ్స్ 5 సంధులు లేదు 7 సంధులు చెప్తారు. అర్ధరాత్రి కూడా 12 గంటలకు కూడా ఒక సంధి కాలమే. ఓకే, అదొక సపరేట్ సబ్జెక్ట్ అది. సో అనుక్షణం ఒక సంధి కాలమే. పరమాణు సంధి, 2 పరమాణువులు కలిసే కాలం కూడా సంధి కాలమే. 2 భావాలు, 2 విడివి భావాలు ఒకే మనసులో ఏర్పడుతున్నప్పుడు ఒక భావం పోయి రెండో భావం వచ్చే మధ్యలో ఉన్న కాలాన్ని భావసంధి కాలం అని కూడా అంటారు. సో ఏ సంధి అయినా మోస్ట్ ఇంపార్టెంట్ ఓన్లీ ఫర్ ప్రేయర్, నాట్ ఫర్ ఎనీథింగ్ ఎల్స్ అనేది భావన. అంటే ఇది సూక్ష్మంగా లౌకిక జీవితంలో మొదలుపెట్టినప్పుడు ముందు సంవత్సర పరంగా అర్థం చేసుకుంటే, తర్వాత అయిన పరంగా ఉత్తరాయణం, దక్షిణాయనం అనేది, ఆ తర్వాత 2 మాసాలు కలిపి ఒక ఋతువు, తర్వాత మాసపరంగా, రోజు పరంగా, అట్లా క్రమక్రమంగా సూక్ష్మాతి సూక్ష్మంగా భావానికి మధ్యలో ఉన్న సంధి దాకా ఇది ఈ కాలం మన తీసుకుపోతుంది. అంటే స్థూలం నుంచి సూక్ష్మం వైపు మనం చేసే ప్రయాణాన్ని ఆధ్యాత్మిక సాధన, భగవంతుడి వైపు అడుగులు వేయటం అనిగా అర్థం చేసుకోవచ్చు. స్థూలం వైపు పోవటం, ప్రపంచం వైపు పోవటం అని, స్థూలం నుంచి సూక్ష్మానికి పోవటం, ప్రపంచం వైపు నుంచి భగవంతుడి వైపు పోవటం అనేది ఇందులో భావన. సో ఈ ఆషాఢ మాసం ఎప్పుడు వస్తుందో ఒకసారి గమనించండి. ఆషాఢ మాసం ఇన్వేరియబుల్లీ సంవత్సరానికి సంధికాలంగా ఉత్తరాయణ కాలం పోయి దక్షిణాయన కాలం వచ్చేటప్పుడు వస్తూ ఉంటుంది. అందులో కాస్త ముందు వెనకలు ఉంటూ ఉంటాయి, అంతే తేడా. ఈ మొత్తం 30 రోజుల్లో ఏదో ఒక పర్టికులర్ డే నాడు ఉత్తరాయణం కాలం పోయి దక్షిణాయన కాలం వస్తుంది. ఉత్తరస్య అయనం ఉత్తరాయణం అన్నారు. అంటే ఉత్తరం అంటే ఏమిటి? ఊర్ధ్వముఖమైనటువంటి ప్రయాణం ఉత్తరాయణం అని, అధోముఖమైనటువంటి లోక ప్రయాణం దక్షిణాయనం అని భావన. శరీరపరంగా చూసుకున్నప్పుడు శరీరంలో ఉన్నటువంటి ప్రాణశక్తి ఊర్ధ్వముఖంగా భృగుటి వైపు, సహస్రారం వైపు ప్రయాణం చేస్తుంటే దాన్ని ఊర్ధ్వగమనం అని, శరీరంలో జననేంద్రియాల వైపు ప్రయాణం చేస్తూ ఉంటే, లౌకికమైన కార్యాల వైపు ప్రయాణం చేస్తుంటే, అదే కుండలిని శక్తి లౌకికమైన కార్యాల వైపు ప్రయాణం చేస్తుంటే దాన్ని దక్షిణాయన కాలము అన్నారు. ఉత్తరాయణ కాలం నుంచి దక్షిణాయన కాల సంధి కాలంలో వచ్చే మాసం సంవత్సరంలో ఈ మాసాన్ని ఆషాఢ మాసం అంటారు. ఇందులో ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే, ఇందులో ఏకాదశి నాడు 2 రోజులు 3-4 రోజుల క్రితం వచ్చింది మనకి, గురు పూర్ణిమ కన్నా ముందు వచ్చింది. ఏకాదశి నాడు దీన్ని తొలేకాదశి అని, శయన ఏకాదశి అని అంటారు. శయన ఏకాదశిని గురించి కథగా ఏం చెప్తారు మనకి? విష్ణుమూర్తి యోగ నిద్రలోకి పోతాడు అంటారు.
అంటే శివుడు ఎప్పుడూ సదా యోగ నిద్రలో ఉండేవాడు. ఈ లోకాన్ని సృష్టి చేసేవాడు ఏ రకమైన యోగ నిద్ర లేకుండా సర్వకాల సర్వావస్థల్లోనూ ఆ సృష్టి కార్యక్రమాన్ని అనుక్షణం సాగిస్తూ ఉండేవాడు సృష్టికర్త బ్రహ్మ. స్థితికర్త అయినటువంటి విష్ణుమూర్తి సంవత్సరంలో 4 నెలల పాటు యోగ నిద్రలో ఆ శివతత్వంగాను, మిగతా 8 నెలలు సృష్టిని పోషణ తత్వంగాను ఉంటాడు అన్న పరమైనటువంటి లౌకిక అన్వయంగా కూడా దాన్ని మనం చూడొచ్చు. సో కళ్ళు తెరవటం, కళ్ళు మూయటం అనే దాన్ని మనిషి యొక్క చైతన్యాన్ని చేతన రూపంలో తెలుసుకుంటాం. మనిషి యొక్క చైతన్యం అంటే అంతర్గత ప్రాణశక్తి, చేతన అంటే కదలిక. మనిషిలో చైతన్యం ఉన్నది లేదు మనకి ఎట్ట తెలుస్తుంది? కదలికతో తెలుస్తుంది. ఆ కదలికల్లో అత్యంత సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి కదలికని ఈక్షణ అంటారు, అంటే చూపు అంటారు. అమ్మవారి పరంగా మనం చెప్పినప్పుడు కేవలం కంటి చూపు కనురెప్ప పడే లోపల అమ్మవారి నామాల్లో ఒక నామాన్ని గురించి చెప్తున్నాను. ఈ అనంతకోటి బ్రహ్మాండాలన్నీ అమ్మ నీ కను రెప్ప పడే లోపల అది నాశనం అయిపోవటం, మళ్ళీ పునఃసృష్టి జరగటం అనే కార్యక్రమాలు జరిగిపోతే నీ యొక్క ఈక్షణ శక్తికి, అంటే నీ యొక్క శక్తి అమోఘం అని చెప్తాడు. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి అంటే కన్ను తెరిచి కన్ను మూసే లోపల అనంత కోటి బ్రహ్మాండాలు లయమైపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. కన్ను మూయటం అనేది లయం కింద, కన్ను తెరవటం అనేది సృష్టి కింద, పోషణ కింద. కామాక్షి అంటే అక్షి అంటే కన్ను, కామాక్షి అంటే కంటి చూపుతో కోరికలన్నీ తీర్చే శక్తి కాబట్టి కామాక్షి. ఈక్షణ అంటే దృష్టి, కేవలం అనుగ్రహ దృష్టితోనే సమస్తాన్ని సమకూర్చే శక్తి, దాన్నే తాబేలు దృష్టి అని చెప్తాడు. ఇది షిరిడి సాయి చరిత్ర చదివితే అందులో ఉన్న కథల్లో మీకు తెలుస్తుంది. కేవలం తన కంటి ప్రేమమయమైనటువంటి చూపుతోనే ఆ గుడ్లని పొదిగి పిల్లై సముద్రంలోకి పోయేటట్టుగా చేస్తుంది తాబేలు అని చెప్తారు. భగవాన్ సత్యసాయి బాబా పరంగా అందులో మీలో అందరికీ కూడా ఎంతో కొంత అనుభవం, స్వామి యొక్క దృష్టి, అందులో అనుగ్రహత, దాని యొక్క ఆకర్షణ శక్తి, ఆ అమోఘం అందరూ అనుభవించిన వాళ్ళే అయి ఉంటారు. సో దాని ఈక్షణ శక్తి అంటారు. ఇవంతా ఎందుకు చెప్పుకుంటున్నాం అంటే యోగ నిద్రలో పోతున్నది స్థితికర్త, అది ఆషాఢ మాసంలో జరుగుతోంది. స్థితి అంటే నారాయణ స్వరూపాన్ని సృష్టి వ్యాపకతకి సంకేతంగా మనం చూస్తాం. పెళ్లి చేసినప్పుడు కేవలం పెళ్లి కొడుకును చేసి ఆ పర్టికులర్ వరపూజ చేసి ఆ సందర్భంలో మాత్రమే పెద్దవాడైనా మామగారు అల్లుడికి నమస్కారం చేయటం అనే సాంప్రదాయం ఆ ఒక్కసారి మాత్రమే ఉంటుంది. దానికి కారణం ఏమిటంటే అప్పటిదాకా ఆయన చాలా ఉత్తమోత్తమైన బ్రహ్మచారిని, గృహస్థు ఆశ్రమానికి ఆయనకి అర్హతని చేస్తున్నారు అన్న సంకేతంగా నారాయణ శక్తిని ఆయనలో ఉద్బోధన చేసే ఒక ప్రక్రియ జరుగుతోంది అనేది దాని వెనకాల ఉన్నటువంటి శాస్త్రీయ భావన, ఆధ్యాత్మిక శాస్త్రీయ భావన. అప్పటిదాకా ఆయన బ్రహ్మచారిని, అందువలనే కాశీపోతాను అనే వాడిని బలవంతాన్ని పట్టుకొచ్చి పెళ్లి చేశాడు అనే సాంప్రదాయం అవన్నీ ఇప్పుడు చివరికి కథల కింద అదొక దీని కింద మారిపోయినాయి, అది వేరే విషయం. కానీ ఆ సాంప్రదాయం వెనకాల ఉన్నటువంటి ఆలోచన విధానం అది. అంటే ఆ చదువుకోవటం మూలంగా, వేద విజ్ఞానం మూలంగా, ఆయన కలిగిన జ్ఞానం మూలంగా ఈ సంసార లంపడంలో నేను పడను, వెళ్ళిపోతానన్న వాడిని కాదనైనా నీ వల్ల ఈ సంసారం అనేది కూడా భగవంతుడి యొక్క కార్యమై, దీన్ని వేరే ఆలోచించమోక ఇది భగవత్ సంకల్పానుసారం జరిగేది అన్న ప్రక్రియగా ఆరాధించి నారాయణ శక్తిని ఆయనలో ఆవాహింపజేసి అది దాని యొక్క భావన. అట్లాంటి నారాయణ స్వరూపం యోగ నిద్రలోకి పోవటం అనేది ఈక్షణ శక్తి, అంటే కన్ను తెరవటం, కన్ను మూయటం అనే అప్పటిదాకా లేనిది ఏకాదశి నాడు యోగ నిద్రలోకి పోవటం అనే ఒక ప్రక్రియ ఆ పర్టికులర్ మంత్లో జరుగుతుంది అనేది ఒక సంఘటన. సో ఈ సంధికాలం యొక్క ఇంపార్టెన్సు లౌకిక జీవితాన్ని గడిపేదేని కాక ఆధ్యాత్మిక జీవితం గడపటం అని, సంధికాలంలో లౌకిక జీవిత ఆకాంక్ష ప్రమాదకరం అనే భావన మనకి రావణాసుడి యొక్క జన్మ వృత్తాంతం చూస్తే మనకు అర్థమవుతుంది.
రావణాసుడు తండ్రి పులస్త్య బ్రహ్మ. బ్రహ్మకి ఆ సంప్రదాయంలో 3వ వాడో 4వ వాడు, సృష్టికర్త బ్రహ్మ నుంచి. తల్లి కైకసి రాక్షస లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి. గొప్ప సంతానం కావాలనే ఉద్దేశంతో ఈ పులస్త్య బ్రహ్మకి చేయటం అదంతా ఒకే వేరే సంఘటన. సో ఆవిడ ఇంకొక ఇందులో ఏమిటి, ఈ భార్యాభర్తల అనుబంధంలో భార్యకి ఆకాంక్ష కలిగి సంతాన అపేక్షతో ఆశించినప్పుడు భర్త రిఫ్యూజ్ చేయకూడదనే ఒక ధర్మం ఉన్నది. ఆవిడ ఒక సందర్భంలో పులస్త్య మహర్షిని ఆశ్రయించినప్పుడు, ఈ కాలం అనుకూలమైన కాలం కాదు, నువ్వు అసుర సంధి వేళ అడుగుతున్నావు అనే మాట ఆయన అంటాడు. అసుర సంధి అనే మాట కూడా మన తెలుగు నాట మాటల్లో మనం చూడొచ్చు. సాయంకాలం సంధి కాలాన్ని అసుర సంధి అంటాం, ఉదయం కాలం సంధి కాలాన్ని ఉషా సంధి అంటాం. ఉషా సంధిలో భగవంతుడి యొక్క అనుగ్రహం పొందేదానికి మోస్ట్ అనుకూలమని, సాయంకాలం సంధిలో మనస్సుని విముఖం చేసేదానికి, మనస్సుని నిద్రాణ స్థితికి తీసుకుపోయేదానికి మోస్ట్ అనుకూలమని అనేది భావన. సో ఆ కైకసి అయినా సరే నా కోరిక తీరవలసిందే అనే మాట అనటం మూలంగా అప్పుడు రావణాసుడు కుంభకర్ణుడు వాళ్ళ జన్మ కలిగింది అనే మాట చెప్తారు. అంటే సంధి కాలం యొక్క సంగమం యొక్క ఎఫెక్ట్ ఎట్లా ఉంటుంది అనేది, అట్లాంటి సంతానం మూలంగా ప్రజలకి లేకపోతే లోకానికి హితం కలుగుతుందా అహితం కలుగుతుందా అనేది కాలం ఎట్లా నిర్ణయించిందో మనకు తెలుసు. సో ఈ ఆషాఢ మాసానికి వచ్చేటప్పటికి సంవత్సరానికి ఇది సంధికాలం కావటం, సృష్టి భర్త అయినటువంటి విష్ణుమూర్తి యోగ నిద్రలోకి పోవటం, ఈక్షణ శక్తి ఉపసంహరించుకుని యోగ నిద్రలోకి పోవటం. సో సంధికాలంలో కూడని పని కింద నూతన దంపతుల యొక్క ఆరాటం కొంత ఎక్కువగా ఉంటుందనే భావంతో ఆషాఢ మాసంలో కొంచెం వాళ్ళని దూరంగా ఉండమనే భావన చెప్పేదానికి, దాన్ని సున్నితంగా చెప్పే ప్రక్రియలో అత్త అల్లుడు కలిసి ఉండకూడదు ఇట్లాంటి మాటల్లో దాన్ని చెప్పడం అనే భావనగా మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ సంధికాలపు యొక్క ప్రత్యేకతని, దాన్ని సాధనలో వినియోగించుకుంటే దానివల్ల వచ్చే ఉదాత్తమైనటువంటి ఫలాల్ని యోగ వాసిష్టం చాలా చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది మనకు ఒక కథా రూపంలో చెప్తుంది. అది ఆ కథ యొక్క ఇదేమిటంటే, అది ఒకసారి ఒక సందర్భంలో మనం అనుకున్నాం కానీ గుర్తుందో లేదో నాకు తెలియదు. అందులో ఒక రాజు ఒక రాణి ఉంటారు. ఇద్దరు చాలా గొప్ప భక్తులైన కాలం తీరిపోయి ఆ రాజుగారు వెళ్ళిపోతాడు. ఈ సరస్వతీదేవి భక్తులైన రాణికి భర్త పోయినాడు అనే మాట కూడా ఆల్మోస్ట్ చాలా ఆశ్చర్యపోతుంది, కొంచెం బాధపడుతుంది, నిశ్చేష్ట అయిపోతుంది. ఆ చివరికి మళ్ళీ సరస్వతీదేవి యొక్క అనుగ్రహంతో ఆవిడ మళ్ళీ కొంత తేరుకుని కొంత సాధనాది చేస్తున్న సందర్భంలో, నీకు ఎట్లా జరిగింది దీని గురించి నువ్వు చాలా ఆరాటపడుతున్నావు, నేను ఒక సాధనా ప్రక్రియ నీకు చెప్తాను, ఆ సాధన చేసేటట్టయితే నీకు శాంభవ శరీరం వస్తుంది. శాంభవ శరీరం అంటే ఏమిటి, స్థూల సూక్ష్మ కారణ శరీరానికి సంబంధించిన శరీరాన్ని బయటికి తీసుకుపోయే శక్తి. అంటే దేవతా రూపాలన్నీ శాంభవ శరీరంలో ఉంటాయి. భగవాన్ సత్యసాయి బాబా తన పాద నమస్కారం చేసుకునేటప్పుడు పర్మిషన్ తీసుకోండి, చుట్టూతో 1000 మంది శాంభవ శక్తులు ఉన్నారు అనటంలో అర్థం అది. కోటానుకోట శక్తులు చుట్టూతో పరివేష్టించి ఆయనతో పాటు ఉన్నప్పుడు వాళ్ళని డిస్టర్బ్ చేయకుండా మనం పోగలిగే దానికి పర్మిషన్ తీసుకోమని అనటంలో ఉద్దేశం ఆ శాంభవ శక్తుల్ని డిస్టర్బ్ చేయద్దని చెప్పటమే. సో దానికి ఆవిడ సరస్వతీదేవి చెప్పే మాట ఏమిటంటే, అఖండమైనటువంటి చైతన్యం విశ్వమంతా వ్యాపించున్నది, ఆ వ్యాపించినటువంటి చైతన్యాన్ని గుర్తించలేకపోవడానికి కారణం ఏంటంటే ఈ భావతరంగాల్లో కొట్టుకోవటమే. అంటే అనుక్షణం తరంగాలు వస్తూ ఉంటాయి సముద్రం మీద, అలలు మాత్రమే చూసిన వాడికి సముద్రంలో ఉన్నటువంటి నిశ్శబ్దత తెలియదు. అలలు దాటి లోపలికి పోయినప్పుడు మాత్రమే సముద్రం యొక్క గంభీరమైన నిశ్శబ్దతత్వాన్ని చూడగలుగుతాడు అనే లౌకిక ఎగ్జాంపుల్ ఎట్లాంటిదో, ఆ ఎగ్జాంపుల్ని తీసుకుని ఈ భావాలు అనే తరంగాలు నీ మనసులో అనుక్షణం ఆడుతున్నాయి, దీనికి ఒక సూక్ష్మ రహస్యం చెప్తాను, దాన్ని పట్టుకోమని చెప్పి ఆవిడ చెప్పిన రహస్యం ఏమిటంటే, ఈ భావాలన్నీ ఎక్కడి నుంచి కదులుతున్నాయి, ఒకే ఒక చైతన్యం నుంచే ఈ భావాలన్నీ కదులుతున్నాయి.
ఆ చైతన్యం మనకి కనపడకుండా ఉండడానికి కారణం ఈ భావాలు. కాబట్టి భావానికి మధ్యలో ఉన్నటువంటి తేడా మీద నీ దృష్టి పెట్టు. ఎంత సూక్ష్మం చూడండి. సంవత్సరంలో ఉత్తరాయణానికి దక్షిణానికి సంధి కాలాన్ని మనం చెప్పుకున్నాము. రోజులో ఉన్నటువంటి సంధి కాలాన్ని సాయంకాలం అసుర సంధి అనే కాలం, దానిలో కలవటం మూలంగా వచ్చే ప్రమాదం మనం చెప్పుకున్నాము. అనుక్షణం వచ్చే సంధి కాలంలో సాధన చేస్తే వచ్చే ఫలితం ఎట్లా ఉంటుంది అనే దానికి ఆవిడ ఈ రాణి కథ చూసుకునేటట్టయితే ఆ రెండు భావాల మధ్య భావంకి మధ్యలో ఉన్నటువంటి సూక్ష్మ విరామ స్థానాన్ని పట్టుకునే ప్రయత్నం చేయని చెప్పినప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెబుతుంది సరస్వతీదేవి. నీ జపమాల తీసుకో, జపమాలలో తాడు కనపడుతోందా? కనపట్టలేదు, పూసలు మాత్రమే కనపడుతున్నాయి. ఎక్కడా తాడు కనపడకపోయినా ఇందులో తాడు లేదని చెప్పగలుగుతామా? చెప్పలేం. కారణం ఏమిటి? తాడుతోనే ఈ పూసలన్నీ గుచ్చబడి ఉన్నాయి కాబట్టి. కానీ ఆ తాడు చూడాలంటే ఎట్లా ప్రయత్నం చేయాలి? తాడుని కంటిన్యూస్గా ఉన్న చైతన్యం అనుకో, ఈ పూసలన్నీ కూడా ఆలోచనలు అనుకో. రెండు ఆలోచనలని కొంచెం వేరు చేసి కనుక చూసేటట్టయితే నీకు ఇక్కడ చైతన్యమే స్వరూపమైనటువంటి తాడు కనపడుతుంది. ఈ చైతన్యం కంటిన్యూస్ కాబట్టి ఒక్కసారి నువ్వు చైతన్యానికి కనెక్ట్ అయితే తాడుకి కనెక్ట్ అయిపోయినట్టే అనే మాట చెప్పినప్పుడు ఈవిడ జన్మాంతర సంస్కారం మూలంగా ఆ భావనని, అంటే రెండు భావాల మధ్యలో ఉన్నటువంటి సంధికాలాన్ని పట్టుకోగలగటం, ఆ పట్టుకోవటం మూలంగా ఆవిడ ఆత్మ చైతన్యాన్ని పొంది తను సరస్వతీ దేవితో సమానంగా తన శరీరంలోంచి ఆత్మని పైకి తీసుకుపోయి సరస్వతీ దేవితో కలిసి ఈ రాజు చనిపోవడానికి కారణమైనటువంటి వృత్తాంతాన్ని సరస్వతీ దేవితో సహా పోయి లోకాలన్నీ పోయి చూసి తెలుసుకోవటం అనే కథ అందులో మనం చూస్తాం. మిగతా కథ పాటు వదిలేసేసి సాధనాపరంగా సంధిపరంగా కనుక మనం తీసుకునేటట్టయితే సంధి కాలాన్ని సద్వినియోగం చేసుకోవటంలో ఆత్మ చైతన్యం యొక్క అనుభవం పొందొచ్చని, సంధి కాలాన్ని లౌకిక సుఖపరంగా కనుక వాడుకునే ప్రయత్నం కనుక మనం చేసేటట్టయితే దానివల్ల వచ్చే ప్రాబ్లంని ఇంకో మాదిరిగా ఇది దుష్ట సంతానం కలగటం అనే పరంగా ఆ రావణాసుడు కథ పరంగాను, సంధి కాలాన్ని సద్వినియోగం చేసుకునే సూచనగా మనకి ఆ సంధి కాలాల్లో సంవత్సరం సంధి, మాస సంధి, రోజు సంధి, భావ సంధి, ఆ మాదిరిగా స్థూల పరంగా 2 సంవత్సరాల మధ్యకాలంలో వచ్చినటువంటి సంధి మాసమైనటువంటి ఆషాఢ మాసంలో ఇది దూరంగా ఉండేదానికి పెట్టిన ప్రక్రియని సున్నితంగా చెప్పటమే అత్త అల్లుడు కలిసి ఉండకూడదు అనే మాటగా అట్లా దాన్ని మనం అన్వయం చేసుకోవచ్చు. సో అంటే చైతన్య స్వరూపంగా ఏ ఆచారం పెట్టినా కూడా ఈ ఆచారం యొక్క అసలు భావన ఏమిటంటే జగత్ కళ్యాణపరమైనటువంటి స్థితి ప్రపంచానికి ఏర్పడే సంతానం కలగాలనే భావనే తప్ప ఇంకోటి ఉండదు అనేదిగా దీన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో కమింగ్ టు ది మంత్ర, ఈ 13, 14 మంత్రాలని ఇప్పుడు కొంచెం ఇందులో అర్థమైంది అనుకుంటాను. ఏదైనా సందేహాలు ఏదన్నా కూడా తర్వాత యూ కెన్ ఆస్క్ మీ ఆన్ దట్. సో ఈ 13, 14 మంత్రాలకు వచ్చేటట్టయితే ఈ 13వ మంత్రాన్ని ఓం నమో వరుమిణేచ వరూధనేచ, వరుమిణి వరూధిని అనే 2 నామాలు అందులో ఉన్నాయి. ఆ 14వ మంత్రాన్ని బిల్మినేచ కవచనేచ, బిల్మి కవచి 2 నామాలు అందులో ఉన్నాయి. ఈ 4 నామాల యొక్క వివరాలు తెలుసుకుందాం. వీటి యొక్క సాధారణమైనటువంటి అర్థాలు మనం చూసేటట్టయితే వర్మిణి అంటే రధికుడు ధరించే లోహ కవచం. అంటే రథంలో యుద్ధం చేసేవాడు ఒక రధికుడు ఉంటాడు, ఇంకొకడు సారథి ఉంటాడు. రధికుడు ధరించే కవచం లోహంతో చేయబడి ఉంటుంది, బరువుగా ఉంటుంది, కదిలేదానికి వీలుగా ఉంటుంది. ఆ రధికుడు ధరించే కవచాన్ని వరూధిని అంటారు. వర్మిణి, వర్మ అంటే కవచం, వర్మిణి అంటాం. సో వరూధిని అంటే సారథి ధరించే కవచం. సారథి ధరించే కవచం అది తోలుతో చేయబడి ఉంటుంది, రధికుడు ధరించే కవచం లోహంతో చేయబడి ఉంటుంది. అది ఆ రెండింటిలో ఉన్నటువంటి తేడా. సో సారథికి లోహ కవచం కాకుండా
ఈ తోలుతో ఉన్న కవచం ఇవ్వటానికి కారణం ఇవాళ రథము, రధికుడు, సారథి అన్నది ఇవాళ మనం సినిమాలో చూస్తున్న రథం పరంగా ఆలోచించేదానికి కాదు. రధికుడి యొక్క స్థానం, సారథి యొక్క స్థానం చాలా భిన్నంగా పాత రోజుల్లో ఆ రథాల్లో ఉండేవిట. అంటే రధికుడి, సారథి యొక్క శరీరం తల భాగం కింద కనపడేదే తప్ప తెల భాగం కింద కనపడకుండా లోపలికి మూసుకుపోయినట్టుగా ఉండేది. అందులో ఉండి అతను అంటే ఒక ఎగ్ లాంటి షేప్ దానిలో కవర్ అయిపోయి సారథి ఉండి రథాన్ని తోలుతున్నప్పుడు సారథికి గైడెన్స్ ఇచ్చేదానికి రధికుడి యొక్క కాళ్ళు లేదు కాలి చెప్పులు రాదారు అతని మెడ మీద అటుపక్క ఇటుపక్క చేసిన సైగ పట్టి దాన్ని పక్కకి ముందుకి వెనక్కి ఇట్లా నడిపే ఒక ప్రక్రియ ఉండేది. కాబట్టి యూ కెన్ ఇమాజిన్, అంటే పార్థసారథి అని అన్నప్పుడు కృష్ణుడు చేసిన పని ఏమిటి, ఈయన రధికుడిగా తీసుకుని ఆయన ఏ స్థితిలో ఆ రథాన్ని తోలాడు అనేది కూడా మనం ఊహించుకోవచ్చు. సో ఆ సారథితో సార్ చిన్న డౌట్ సార్. సో అప్పటి నుండి బాణం వేస్తే సారథికి తాకదు, రధికుడికే వెళ్తది. సారథి ఎందుకంటే సారథి ఇప్పుడు జనరల్ గా ముందు ఉంటాడు. ఎవరికైనా బాంబు కానీ లేదా గుండు కానీ వేస్తే ముందు వాడికి తగలాలి తర్వాత. ఎందుకంటే ఫ్రెండ్స్ లో కూర్చున్నాడు సారథి, వెనకాల రధికుడు. అయినా ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు బాగా చెప్పారు. ఇప్పుడున్న రథాల్లో అంటే ఇద్దరు కనపడుతున్నారు, ఈక్వల్ గా కనపడుతున్నారు. సో సారథి అంటే వాళ్ళు బాణం వేస్తే సారథి కాదు, వాళ్ళ ఏమంతా రధికుడి మీదే ఉంటుంది. అట్లా రధికుడు పడిపోతే సారథి తీసుకుపోవటం అదంతా కూడా, రధికుడు లేని సారథిని చంపకపోవటం చాలా రూల్స్ ఉండేవి. అంటే అసలు ఎంత ప్రొటెక్టివ్, ఎంత ధర్మయుద్ధం ఆలోచించండి. అందుకు చెప్తున్నాను. అదొకటి. కృష్ణుడు చేసిన పని చూడండి. కృష్ణుడు తను సాక్షాత్ విశ్వాన్ని పాలించే జగద్గురువు భగవంతుడయ్యుండి, అంటే అర్జునుడు తొడుక్కున్న కాలి బూటు ఆయన మెడ మీద తగులుతున్నప్పుడు ఆయన తీసుకున్న సైగను పెట్టి ముందు వెనక పక్క అటుపక్క ఇటుపక్క తోలటం అనే స్థానాన్ని ఆక్రమించి ఆశ్రయాన్ని తీసుకుని తన రథాన్ని నడిపాడు. అంటే జీవితంలో సారథిగా ఉండేదానికి జగద్గురు ఎంతటి స్థితికి ఎట్లా వస్తాడనే సూచనగా కూడా దాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఆ సారథి యొక్క కవచం అది తోలు కవచం ఉంటుంది. ఈ వర్మిణి వరుధిని అనే దాని యొక్క అర్థం అది. అట్లాగే బిల్మినేచ కవచనేచ అన్నప్పుడు బిల్మి అనేది శిరస్త్రాణం, ఒక ఆల్మోస్ట్ హెల్మెట్ అనుకోండి, మెటాలిక్ హెల్మెట్. కళ్ళు కనపడుతూ ఉంటాయి, మిగతా తల భాగం అంతా ప్రొటెక్ట్ అయి ఉంటుంది. సో వరుధిని అనేది వక్షస్థలానికి తొడుక్కునే కవచం. ఇది సాధారణమైన అర్థం చూస్తే ఇంతే. అంటే ఓ భగవాన్ శివ, బిల్మి రూపంలో ఉన్న నీకు నమస్కారం, వరిమి రూపంలో ఉన్న నీకు నమస్కారం, వరుధిని రూపంలో ఉన్న నీకు నమస్కారం, కవచ రూపంలో ఉన్న నీకు నమస్కారం, ఇంతే దాని అర్థం. సో దీన్ని లౌకిక దృష్టితో మనం ఆలోచించినా కూడా జీవితం అనేది అనుక్షణం చేసే సంగ్రామం. ఈ సంగ్రామంలో జయం కావాలంటే ముందు రక్షణ ఉండాలి. రక్షణ తర్వాత మాత్రమే ప్రోగ్రెస్ సాధ్యమవుతుంది. కాబట్టి ప్రోగ్రెస్కి రక్షణకి మధ్యలో కనుక పోటీ వచ్చేటట్టయితే ముందు రక్షింపబడు, తర్వాత ప్రోగ్రెస్ పొందు. అంటే రక్షణ లేకుండా ప్రోగ్రెస్ అనే మాటే లేదు. దీనే గాయత్రి మంత్ర కర్త, గాయత్రి మంత్ర యొక్క ద్రష్ట విశ్వామిత్ర మహర్షి ఓ చక్కటి ఉపమానంలో మనకు చెప్తాడు. నిజంగా ఆయనకు అవసరం ఉంది, అది చేశాడని కాదు. విశ్వామిత్రుడి యొక్క జీవిత చరిత్రలో మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన భావం ఏమిటంటే, ఎన్ని రకాల ఇబ్బందులు, కష్టాలు, నష్టాలు, ఎన్నిసార్లు ఓడిపోయినా సరే పట్టు వదలని విక్రమార్కుడు తాతలాగా ప్రయత్నం చేసి ఆ బ్రహ్మ విద్యను సాధించి బ్రహ్మఋషి కావటం అనే పట్టుదల అందులో మనం తెలుసుకోవాల్సిన ప్రధానమైన పాయింట్. ఒక పర్టికులర్ సందర్భంలో కరువు కాటకం వచ్చినటువంటి హీనాతీనమైనటువంటి పరిస్థితిలో విశ్వామిత్రుడు ఎవరికి ఏమి తిండి దొరకని స్థితిలో ఒక చండాలుడు మొత్తానికి ఏదో కుక్కను పట్టుకుని ఆ కుక్కను చంపి ఆ శరీరాన్ని అందులో ఎముకలని వేరు చేసి ఆ మాంసాన్ని సపరేట్ చేసి దాన్ని వేలాడదీశాట. అంటే కొంచెం ఎండినాక తిందామనే ఉద్దేశంతో. ఏ రకమైన తిండి ఎవరికి దొరకని స్థితి అన్న సందర్భంలో, ఈ కరువు కాటకమైన స్థితిలో విశ్వామిత్రుడు దాన్ని దొంగతనం నిజంగా జరిగింది లేదు, భగవంతుడు తెలియాలి, కానీ కథ రూపంలో చెప్తారు.
దాన్ని దొంగతనం విశ్వామిత్రుడు చేస్తున్నప్పుడు ఆయన పట్టుకున్నాడని, ఆ పట్టుకున్నప్పుడు ఈ విశ్వామిత్రుడిని చూసి ఆశ్చర్యపోయి నమస్కారం చేసి, స్వామి తమరా ఏమిటి ఈ పని అంటే, శరీరం నిలిచిన తర్వాత దాని ఆ పాపాన్ని దాన్ని పోగొట్టుకునే దానికి ఏదన్నా అవకాశం ఉంటుంది, శరీరం అయిపోతే చేయగలిగింది లేదు కదా, అందుకని దాని రక్షణ చాలా ప్రధానం అని చెప్పాడనే మాట చెప్తారు. ఇందులో అంటే రక్షణ అనేది, రక్షణాత్మక భావన చాలా ఇంపార్టెంట్. భారతీయ శాస్త్రీయ దృష్టిలో ఆలోచించేటట్టయితే ఈ దేవీ దేవతలంతా అనేక రకాల ఆయుధాలు పెట్టుకోవటం, ఎందుకంటే ఈ మధ్య పార్లమెంట్ లో కూడా ఒకసారి దిస్ క్వశ్చన్ హ్యాస్ కమ్, దుర్గా అంటే ఆల్మోస్ట్ ఆవిడ చాలా ఫెరోషియస్ గాడెస్, నక్సలైట్స్ కి దాంతో కంపేర్ చేసి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. దీని అర్థం ఏమిటంటే దేవతా శక్తుల చేతిలో ఉన్న ఆయుధాలన్నీ అవి రక్షణాత్మక సూచన. ముందు రక్షింపబడి తర్వాత ప్రోగ్రెస్ పొందు, చచ్చిపోయినాక పొందే ప్రోగ్రెస్ అనేది ఏముండదు, ఏదున్నా బతుకున్నప్పుడు చేయాలి. కాబట్టి రక్షణ తర్వాత పురోగతి. దీన్ని 1వ మంత్రంలో కూడా మనకి చెప్తుంది. అధ్యవోచ సప్త ప్రథమో దైవ్యోభిషక్ చూసేటట్టయితే రక్షణ అధిచదేవ అంటే ముందు రక్షింపబడితే తర్వాత పురోగతి. ఈ రక్షణ పురోగతిలో రక్షణకి ఇచ్చిన ప్రాధాన్యాన్ని అనేక రకాలుగా మన సంస్కృతిలో చూడొచ్చు. ఈ దేవి దేవతల చేతుల్లో ఉన్నటువంటి ఆయుధాలన్నీ కూడా అవి సాంకేతికంగా ఆ రూపాలు, త్రిశూలము, ఖడ్గము, ఇవన్నీ కూడా రూపాలు తప్ప అవన్నీ కూడా మంత్రశక్తి పరమైనవి, నాదపరమైనటువంటివే. అంటే దేవతే నాదపరమైంది, ఆ ఆయుధం కూడా నాదపరమైందే. అంటే మంత్రశక్తులు, భావశక్తులుగా వాటిని మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఈ మంత్రం యొక్క సాధారణ అర్థాన్ని చూస్తే లౌకిక జీవితంలో కూడా యుద్ధం అనేది ఇంపార్టెంట్, కాకపోతే దానికి కావాల్సిన దానికి తగ్గ ధర్మాలు పాటిస్తూ రక్షణ కోసం చేయాలి తప్ప కేవలం హింసాత్మక దృష్టితో చేసేది పాపం అవుతుంది, అది యుద్ధం కాదు అనే మాట ఇండికేట్ చేయటం. సో ఈ సాధారణ దీన్ని ఇందులో నుండి ప్రత్యేక అర్థాలు అంతరార్థపరంగా మనం చూసేటట్టయితే ఇప్పటిదాకా మనం చెప్పుకున్నటువంటి వెనకటి మంత్రాలతో అనుసంధానం చేసి మనం దానికి పొడిగింపుగా వీటిని ఆలోచించవచ్చు. ఇంతకు ముందు మంత్రం కనుక మనం చూసేటట్టయితే శరీరము మనసు జాగ్రత్తలు ఎట్లా తీసుకోవాలి అన్న పరమైనటువంటి, అంటే శరీరం పడిపోయే లోపల మనస్సు యొక్క స్థిరత్వాన్ని సాధించాలి అన్న మాటని ఆసుషేణాయచ ఆసురథాయచ అనే మంత్రంలో చెప్పారు. ముందు మంత్రం అంటే శరీరం పడిపోయినాక చేసేది ఏం లేదు, శరీరం పడిపోకముందే శరీరంలో ఉన్న మనసుని స్థిరం చేసుకునేటట్టయితే శరీరం పడకుండా అది కాపాడుతుంది. మనోస్థిరత్వం, మనసు కట్టువాడు మాధవుండవునురా విశ్వదాభిరామ విందవేమ. మనసు ఎవడైతే కట్టడి చేయగలుగుతాడో, స్థిరం చేయగలుగుతాడో వాడే మాధవుడు. స్వామి చెప్పిన మాట గుర్తు చేసుకునేటట్టయితే మ్యాన్ మైనస్ మైండ్ ఈజ్ గాడ్. అంటే ఆ మైండ్ని మైనస్ అంటే ఏమిటి, స్థిరం చేస్తే చాలు వాడు భగవంతుడు అయిపోతాడు. కాబట్టి ఆ మనోస్థిరత్వం బతికి మనిషిగా ఉన్నప్పుడే సాధించాలి తప్ప చచ్చిపోయినాక సాధించేది కాదు అనే మాటని ఆ క్రితం ముందు మంత్రం చెప్పింది. ఆ తర్వాత రక్షణ చెప్తున్నారు. అంటే ఈ మంత్రాన్ని కనెక్టివ్గా అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే దాని అంతరార్థం మనకి గోచరిస్తుంది. అందుకోసం అవి చెప్పుకుంటున్నాం. సో ఆసుషేణ ఆసురథ చెప్పిన తర్వాత ఎట్లా దీన్ని చేస్తామంటే ముందు అంతర్బహిష్యత్తుల్ని సంహరించు, ఆ తర్వాత మాత్రమే అది సాధ్యము. అది చెప్తూ సూరాయ అవిభిందత నామని చెప్పారు. సూరత్వం అంటే బయట వాళ్ళని చంపడం కాదు, నీలో ఉన్నటువంటి అంతఃశత్రువుల్ని గెలవటమే నీ సూరత్వము. సో దానికోసం అలుపెరగకుండా యుద్ధం చేసే పరంగా ఆ రెండూ చెప్పి ఆ తర్వాత ఈ మంత్రం రధికుడు అనే మాట చెప్తూ ఆ రథి సారథి, రధికుడే రధికుడు రథి రెండు ఒకటే. రధికుడు లేదా రథి అండ్ సారథి పరంగా చెప్పినప్పుడు ఆత్మానం రథం విద్ధి శరీరం రథమేవచ అంటారు. శరీరం అనేది రథం అయ్యేటట్టయితే శరీరంలో ఉన్న ఆత్మ రధికుడు లేదా రథి అవుతుంది. కాబట్టి ఆ రథాన్ని తోలే మనస్సు సారథి అవుతుంది. అంటే ఆత్మపరంగాను మనోపరంగాను ఈ మంత్రం చెప్పబడింది అనే మాట మనం అర్థం చేసుకో. అంటే దాని యొక్క రక్షణ జాగ్రత్త తీసుకోండి. సో ఒకసారి శరీరం నుంచి ఆత్మ వెళ్ళిపోయే లోపలే మనస్సుని స్థిరం చేయండి.
అంతకుముందు నీ సూరత్వం అంతా చూపించు, దేనికోసం? మనసుని స్థిరం చేయడం కోసం అని చెప్పాడు. ఇందులో ఏం చెప్తున్నాడు? శరీరంలో నుంచి ఆత్మ బయటికి పోయే లోపలే, శరీరంలో నుంచి శివం బయటికి పోయి అది శవం అయ్యే లోపలే మనసుని స్థిరం చేసుకో, అప్పుడు మాత్రమే నువ్వు పొందవలసిన భగవతత్వాన్ని పొందగలుగుతావు అనే మాటని ఇండికేట్ చేస్తున్నాడు. ఈ మాట చెప్పడంలో ఇంకొక అర్థాన్ని సామాజిక పరంగా దీన్ని కనుక మనం అర్థం చేసుకుంటే ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటే, వెనకటి సూరత్వాన్ని తప్పుగా అర్థం చేసుకోమోకండి. సూరత్వం ఉన్నప్పుడు మనస్సుని స్థిరం చేసిన వాడు, అరిషడ్వర్గాల్ని దూరం చేసిన వాడు మాత్రమే సూర్యుడు తప్ప శరీరాన్ని పోగొట్టుకున్నవాడు సూర్యుడు కాదు అన్న అర్థం కూడా ఇందులో తీసుకోవచ్చు. ఇది ఎందుకు, ఈ పాయింట్ ఎందుకు మనకు డిస్కషన్ వస్తుందంటే, కొన్ని రకాల సాధనా పద్ధతుల్లో వీరశైవం పేరుతో చాలా తీవ్రమైనటువంటి కొన్ని ప్రక్రియలు, గండ కత్తెర అని వేసుకునేవాళ్ళు. అంటే వాడు హెవీగా ఉన్న ఒక కత్తెర మీద తలకాయ పెట్టి చాలా హెవీగా ఉన్నటువంటి రెండో ప్లేట్ దాని మీద పడి ఆటోమేటిక్గా ఇది పేపర్ బుక్ను కట్ చేసే నైఫ్ ఉంటుంది, ఆ మాదిరిగా చక్కన తలకాయ తెగి అవతల పడిపోయే విధానమైన ప్రక్రియలు, సాధనలు ఉండేవి. అంటే శూల ఆరోహణ చేసేవాళ్ళు. ఏంటి వీరావేశంతో భగవంతుడి పేరు తీసుకుని, అంటే భగవంతుడి పేరుతోనే ఈ పనులన్నీ చేసేవాళ్ళు. ఇవన్నీ శరీరాన్ని అంతం చేసేవి, లేదు చేయలేకపోయినానని మనసుని పిచ్చి పట్టించేవి ఇవి కాదు చేయవలసింది. మనస్సుని స్థిరం చేసుకోవటమే మనోజయము. అంతకన్నా వేరే మనసుని పీకి తలకాయ తీసి పక్కన పెట్టవలసిన పని లేదు అన్న సంకేతంగా ఆ మాదిరి ముందు అంటే అనర్థాలు కలిగించే సాధనలు మానేసి అర్థవంతమైనటువంటి సాధనలతో మనసుని స్థిరం చేసుకోండి అన్న మాటని ఈ మంత్రం సంకేతించడంగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. సో దీన్ని రక్షాచనం అధిచిదేవ ఒకటో అనువాకంలో మంత్రం చెప్పి దానికి కనెక్ట్ చేసేటట్టయితే, ముందు రక్షింపబడు, తర్వాత పురోగతి సాధించు. ఆ పురోగతి సాధించేదానికి మార్గం త్యాగేనేకే అమృతత్వ మానస. త్యాగం అనేది త్యాగంలోనే భావం ఉండాలి, చివరికి భావాన్నే త్యాగం చేయాలి. ఈ రెండింటి యొక్క సమన్వయంగా త్యాగాన్ని అర్థం చేసుకునేటట్టయితే, ఎవడైతే త్యాగమయమైనటువంటి జీవితాన్ని గలుపుతాడో చివరి భావమే లేకుండా భావాన్ని త్యాగం చేసే స్థితి వాడికి లభ్యం అవుతుంది. కాబట్టి ఆ స్థితిలో వాడు అనుభవించే స్థితిని భగవంతుడు, ఇది ఇందాక సరస్వతీదేవి యొక్క అనుగ్రహం మూలంగా రెండు పూసల మధ్య తాడుని పట్టుకోవడం, తాడుని ఒకసారి పట్టుకుంటే యువర్ కనెక్టెడ్ టు చైతన్యం, చైతన్యం ఈజ్ కంటిన్యూటీ, కాబట్టి భగవంతుడితో కనెక్ట్ అయిపోయింది అన్నపరమైనటువంటి అన్వయంగా కూడా ఈ మంత్రాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. సో ఈ వరుమిణే, ఈ వరుధినే, ఇదే మంత్రాన్ని రక్షణాపరంగా మనం ఆలోచించుకుని దీన్ని కొంచెం సైంటిఫిక్గా ఇవాళ మోడర్న్ సైన్స్ ప్రకారంగా ఈ రక్షణ అనేది ఎట్లా ఉన్నది అంటే, ఎవడికి వాడు ప్రయత్నం చేసుకోవాలా, ఇదైనా ఇన్బిల్ట్ ఫినామినా అని ఆలోచిస్తే, విశ్వంలో ఉన్నటువంటి ప్రతి జీవే కాదు, ది సోకాల్డ్ నిర్జీవి, అంటే వేదం ప్రకారం నిర్జీవి అనే మాట లేదు. ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ అనే పేర్లు మోడర్న్ సైన్స్ మనం చెప్పుకున్నాం తప్ప వేదం సో అల్ప చైతన్యం, అధిక చైతన్యం అనే మాటే చెప్తుంది తప్ప నిర్జీవి అనే మాట చెప్పదు. ఇప్పుడు హిరణ్యకశిపుడి యొక్క కోరిక చూసేటట్టయితే, పౌలు చావకూడదు, రాత్రి చావకూడదు, ప్రాణం ఉన్న దాంతోనూ చావకూడదు, ప్రాణం లేని దాంతోనూ చావకూడదు అంటే ఏం చేశాడైనా గోడతో చంపాడు. గోనుకు ప్రాణం ఉన్నట్ట, ఉంటే దాన్ని తీసేందుకు నింపగలగలేదు, ప్రాణం లేనట్ట ఎట్టా పెరుగుతోంది. కాబట్టి అల్పమైనటువంటి చైతన్యం ఉన్నటువంటి జీవులు, రాయి ఉన్నది, రాయిలో ప్రాణం ఉందా లేదా, ఉన్నది, కానీ అల్ప చైతన్య స్థితి కాబట్టి అది నిర్జీవిగా కనపడుతుంది, కానీ నిర్జీవి కాదు అనే మాటని వేదం చెప్తుంది. సో మనకున్న ఈ మోడర్న్ నాలెడ్జ్ ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్ అనే పేర్లు వినటం మూలంగా దానికి ప్రాణం లేదు, దీనికి ప్రాణం ఉంది అని నిర్ధారిస్తున్నాం. దట్ ఈజ్ నాట్ ఆ అప్రోచ్ని వేదం ఫాలో కాలే. అల్ప చైతన్యం నుంచి అధిక చైతన్యం, చివరికి సంపూర్ణ చైతన్యం, అదే పూర్ణమదం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే, ఆ స్థితికి పోవటమే సంపూర్ణత అనే మాట వేదం మనకి చెప్తుంది. సో ఆ యాంగిల్లో శాస్త్రీయ దృక్పథంగా కనుక కొంచెం ఆలోచించేటట్టయితే, సృష్టికి ఆధారం సూర్యుడు అంటాం. సూర్యుడు చేసే పని ఏమిటి?
ప్రతి సెకండ్కి ఒక 3 మిలియన్ టన్స్ ఆఫ్ హైడ్రోజన్ ని ప్రొడ్యూస్ చేస్తాడు. ఈ 3 మిలియన్ టన్స్ ఆఫ్ హైడ్రోజన్ పోని హైడ్రోజన్ గానే ఉండిపోతుందే, అనేక రకాలైన మూలకాలుగా మారుతోంది. ఈ అనేక రకాల ఆయన పుట్టించింది, ఆయన అందులోంచి వచ్చింది హైడ్రోజన్. ఈ హైడ్రోజన్ అనేక రకాలుగా మూలకాలుగా మారే చైతన్యం సహజంగా ఇన్బిల్ట్ గా ఉన్నది కాబట్టి అవుతోంది. అంటే ఆ చైతన్యం అనేది భగవంతుడు ప్రతి జీవిలోను, సృష్టిలో నుండి ప్రతి కణంలో కూడా దాన్ని నింపి పెట్టాడు. వాళ్ళ యొక్క స్థాయిని బట్టి ఎంత చైతన్యం పొందగలుగుతారో అంత చైతన్యాన్ని మాత్రమే పొందుతున్నారు. మనం ఉన్నటువంటి ప్రస్తుత చైతన్య స్థితిలో భగవంతుడి యొక్క దర్శనాన్ని సరాసరి చేసుకునే స్థితి మనకి దొరకలేదు కాబట్టి అనుగ్రహంతో భగవంతుడు మన దర్శనం ఇవ్వకపోవటమే తప్ప భగవంతుడి యొక్క కోపతాపాలు కాదు. ఎప్పుడైతే మనలో చైతన్యం పెరుగుతుందో ఆ పెరిగిన చైతన్యానికి సమానంగా ఆటోమేటిక్గా భగవంతుడి యొక్క దర్శనం కలుగుతుంది అన్న పరమైనటువంటి శాస్త్రీయ అన్వయాన్ని ఈ మంత్రం మనకి ఇండికేట్ చేస్తుంది. సో ఈ 3 మిలియన్స్ ఆఫ్ టన్స్ పర్ సెకండ్ ప్రొడ్యూస్ అయింది కూడా అనేక రకాల రూపంలో, ఒక శిలా రూపం ఏర్పడింది అనుకోండి. అన్ని ఒకే మాదిరి శిలలు వస్తున్నాయా? కొన్ని వందల వేల రకాల శిలలు మనకు కనపడతాయి. ఈ శిలా చైతన్యంగా ఉన్నటువంటి వాటిల్లో స్ఫటికం అనేదాన్ని శిలల్లో ఉత్తమోత్తమం కింద భావించవచ్చు. కొన్ని వందల రకాల చైతన్య శిలలు, అందులో స్ఫటికం. అంటే ఈ శిలల్లో కూడా మళ్ళీ వర్ణ వ్యవస్థ, దాన్నే బ్రాహ్మణ శిల, క్షత్రియ శిల, శూద్ర శిల, అంటే అదొక వర్ణం శక్తికి సంబంధించింది తప్ప బయలాజికల్ మ్యాటర్ కులాలకి సంబంధించింది కాదు అనే మాటని, రాళ్లల్లో కూడా కులాలు ఉన్నాయి అనే మాట చెప్పటంగా కూడా దీన్ని, అంటే అపార్థం ఎట్లా మనం చేసుకున్నాము, ఎట్లా మనం కరెక్ట్ చేసుకోవాలి వర్ణ వ్యవస్థ పరంగా అనే సంకేతం కూడా ఇందులో మనం చూడొచ్చు. అనేక రకాల రాళ్ళు, అందులో స్ఫటికం ఉత్తమోత్తమం. నెక్స్ట్ స్థాయికి వచ్చేటప్పటికి చిన్న చిన్న ఏకకణ జీవులు, లతలు, పొదలు, తర్వాత వృక్షాలు. సో ఇవన్నీ ఒకటి అనుకోండి. ఈ వృక్షాలకు వచ్చేటప్పటికి అనేక రకాల వృక్షాలు ఉన్నాయి. వాటిలో బిల్వం కానీ, తులసి కానీ, రావి కానీ, ఇవన్నీ దేవతా వృక్షాలు అంటాం. అవి ఉదాత్తం. తర్వాత మనుషులు, ఎన్నో రకాల జంతువులు. ఆ జంతువుల్లో అనేక రకాల జంతువుల్లో పశువులని, పక్షులని, జలచరాలని, వీటన్నిటిలో కూడా చివరి స్థాయి జంతువుకి వచ్చేటప్పటికి వాటిల్లో ఏనుగు, గుర్రం, గోవు ఇట్లాంటి వాటిని ఉదాత్తం ఉంటాం. గోవు మోస్ట్ ఉదాత్తం. ఎందుకంటే అకారాన్ని అంబ అనే శబ్దం పలకగలిగిన జంతువు అదొకటే. ఆ, బా, శంభో, అంబ ఈ రెండు చాలా దగ్గరికి సంబంధించిన శబ్దాన్ని చాలా స్పష్టంగా పలకగలిగిన జంతువు ఆవు. అందువల్ల ఆల్మోస్ట్ దాన్ని భగవత్తుల్యంగా దాన్ని చూస్తాం. అంటే శబ్దానికి జీవానికి ఉన్న సంబంధాన్ని కూడా ఇట్లా మనం అన్వయం చేసుకోవచ్చు. సో ఆ నెక్స్ట్ స్టేజ్కి వచ్చేటప్పటికి అనేక రకాల మానవులు, ప్రతివాడు కాళ్ళు చేతులు తలకాయ ఉన్న ప్రతివాడు మానవుడే. వీళ్ళలో జ్ఞాని ఉదాత్తుడు, ఉదాత్త సృష్టి, భగవంతుడి యొక్క ఉదాత్త సృష్టి జ్ఞాని. అవతార పురుషుడు అంటే సాక్షాత్ భగవంతుడే మనకు అర్థమయ్యేదానికి ఆ రూపంలో వచ్చాడు కాబట్టి ఆయనకి కారణం లేదు, కారణం లేకుండా అనుగ్రహం కోసం వచ్చిన ఇది కాబట్టి ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆ స్థాయికి పోయేదానికి ప్రయత్నం చేసే జ్ఞాని ఎవడైతే ఉంటాడో అది సృష్టిలో, అంటే సంకల్పానుసారం పుట్టి, అంటే కర్మానుసారం పుట్టి ఆ ఉదాత్త స్థితి చేరుకోవడం జ్ఞాని అనొచ్చు. అంటే ఇవన్నీ కూడా సహజంగా ఒక స్థితి నుంచి ఇంకో స్థితికి పోయేదానికి కావాల్సిన చైతన్యాన్ని భగవంతుడు మనలో కల్పించాడు కాబట్టి ఆ చైతన్య శక్తిని సక్రమమైన దిశలో వాడుకుని పురోగతి సాధిస్తున్నావా, సాధించకపోతే ఆ ప్రయత్నం మొదలుపెట్టు అన్న సంకేతాన్ని ఈ మంత్రం మనకి చెప్పటం. సో ఇది నిజంగా ఇట్లా ఈ చైతన్యం అనేది నిజంగా అట్లా మారుతూ ఉంటుందా? తెలివితేటలు అన్నిట్లోనూ, జంతువుల్లోనూ, వాటిల్లోనూ పెరిగిపోతూ ఉంటాయా? ఎస్, పెరిగిపోతూ ఉంటాయి. ఇప్పుడు మానవుల్లోనే చూడండి, ఒక 2-3 తరాల క్రితం చూసిన వాళ్ళ పిల్లలు, వాళ్ళ పెరుగుదల, ఆలోచన విధానం, ఇప్పుడు ఆలోచన ఎట్లా ఉన్నది, తేడాలు ఉన్నాయి కదా. సో దీనికి ఒక సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ ఎక్స్పెరిమెంట్ కూడా ఒకసారి జస్ట్ టచ్ చేసి చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ ఏమిటి అంటే, ఒకటి అంటే బ్యాట్ అండ్ మాత్ ఎక్స్పెరిమెంట్ అంటారు. మాత్ అంటే చిమట, అంటే సీతాకోక జాతి జీవి
ఎగరగలుగుతుంది, కానీ సీతాకోక అంత పెద్ద పెద్ద రెక్కలు ఉండవు. చిన్న చిన్న రెక్కలతో సీతాకోక చిలుకలాగా దాని చిమట జాతి ఒక జీవి. అది గబ్బిలాలకు ఆహారం. ఈ గబ్బిలానికి దీనికి మధ్యలో జరిగినటువంటి ఆ జీవన పోరాటంలో ఏమేం మార్పులు ఆ రెండిట్లో కలిగినాయి అనేది ఒక శాస్త్రీయమైనటువంటి అధ్యయనం చేశారు. దాన్ని బ్యాట్ మాత్ మీన్ రిలేషన్ థియరీ అని పట్టుకొచ్చి పెట్టారు. దాన్ని చూస్తే తనకి ఆశ్చర్యంగా ఉంటుంది. కారణం ఏమిటంటే ఇవాళ మోస్ట్ మోడర్న్ వార్ఫేర్ మనం చాలా తెలివితేటలతో కనుక్కుని చేస్తున్నాం యుద్ధాలు అనే ఏదైతే మనం చెప్తున్నామో, ఈ వార్ఫేర్కి సంబంధించిన ఇప్పుడు జామింగు, రాడారు మాట్లాడుతున్నాం కదా, ఈ టెక్నిక్స్ అన్నీ కూడా ఆ జంతువులు వాళ్ళ రక్షణ కోసం, లేదు వాళ్ళ యొక్క దీనికోసం, అంటే వాళ్ళ బతుకు తెరువు కోసం ఈ శక్తుల్ని ఏర్పాటు చేసుకోవటం, తరతరాల మార్పులు వాటిలో కనిపించినాయి అనే మాటని శాస్త్రజ్ఞులు ధృవీకరించారు. సో దాన్ని 3-4 స్టెప్స్లో ఇట్లా చెప్తాడు వాడు. ఆ సైంటిఫిక్ స్టడీ ఇట్లా ఉంటుంది. అది మొట్టమొదటి స్థాయిలో మామూలుగా గబ్బిలం చిమటని పట్టుకుంటుంది, తింటుంది, దీనికి అది ఆహారం, దీనికి ఇది ఇట్ ఈస్ ఎ రొటీన్ మ్యాటర్. ఈ చిమటని పట్టుకునే దానికి సౌండ్ రిఫ్లెక్సింగ్ అనే ఓ టెక్నిక్ని గబ్బిలం వాడేదిట. ఏమిటది? ఒక సన్నటి శబ్దాన్ని గబ్బిలం నోట్లోంచి పంపిస్తే ఆ శబ్దం చిమట కనుక లేకపోయేటట్టయితే దూరంగా పోతుంది, ఎక్కువ దూరం వ్యాపిస్తుంది. చిమట కనుక ఏంటంటే చిమటకి తగిలి వెనక్కి వస్తుంది. ఆ వెనక్కి తగిలిన శబ్దాన్ని ఆధారంగా చేసుకుని ఇదిపై చిమటని పట్టుకుంటుంది. అది చూడండి ఆ టెక్నిక్. అంటే ఒక వేవ్ని పంపించి ఆ వేవ్కి అబ్స్ట్రక్షన్ తగిలిందంటే అక్కడ ఉన్నదని పోయి పట్టుకోవటం అనమాట. ఆ టెక్నిక్ని గబ్బిలం ఉపయోగించిందిట. అంటే మానవ చెవులకు వినపడని ధ్వనిని ఉత్పత్తి చేసి ఆధారంగా చిమట దూరాన్ని అంచనా వేసి పట్టుకుందిట. గబ్బిలం ఈ సామర్థ్యం ఎప్పుడైతే చేసిందో ఆ వినపడిన శబ్దాన్ని గుర్తించుకునే, దాన్ని అర్థం చేసుకునే శక్తి చిమట సంపాదించి దానికి దూరంగా పోవటం మొదలుపెట్టింది. అంటే దానిలో రక్షణ శక్తి, దీనిలో రక్షణ శక్తి ఆ స్థాయి. రెండో స్థాయికి వచ్చేటప్పటికి ఈ ఎప్పుడైతే తను రక్షించుకునేదానికి చిమట దూరంగా పోగలిగిందో, ఈసారి గబ్బిలం తన రూట్ అంటే డైరెక్ట్గా ఫ్లైట్ చేసి స్ట్రైట్ అయిపోయి ఒక రాయి విసిరేస్తే సూట్గా పోయి తగులుతుంది. అట్లా కాకుండా జిగ్ జాగ్ ఫ్లైట్, అంటే ఒకసారి ఎడం, ఒకసారి కుడి, ఒకసారి ఎడం, ఒకసారి కుడి, ఆ మాదిరిగా చేస్తూ ఎటు నుంచి ఎటు వచ్చి పట్టుకుంటుందో తెలియని ఒక స్థితి క్రియేట్ చేసి పట్టుకోవటం అనే ప్రక్రియతో చిమటను పట్టుకోవటం మొదలుపెట్టింది. ఆ చేసేటప్పుడు మామూలుగా ధ్వని చేసుకుంటూ ఈ శబ్దం ఎప్పుడైతే గబ్బిలం డెవలప్ చేసుకుందో, దీన్ని అరికట్టేదానికి చిమట ఏర్పాటు చేసుకున్న టెక్నిక్, సౌండ్ ప్రూఫింగ్ టెక్నిక్ అది డెవలప్ చేసింది. అంటే ఇది చేసిన సౌండ్ని అది జామ్ చేయటం. మూడో స్థాయికి వచ్చేటప్పటికి సో గబ్బిలం ఈ స్థాయి శబ్దాలు మానేసి అల్ట్రాసౌండ్ శబ్దాలను ఆ పౌనః పుణ్యంలో వదిలిపెట్టడం అది మొదలు పెడితే, దాన్ని తప్పుకునేదానికి ఈ చిమట ఆ శబ్దాల్ని, అల్ట్రాసౌండ్ శబ్దాల్ని ఆపేదానికి అల్ట్రాసోనిక్ జామింగ్ ప్రక్రియ ఇది మొదలుపెట్టింది. ఇట్లా జరుగుతూనే ఉన్నాయి. ఈవెన్ టుడే గబ్బిలం చిమటని పట్టుకుంటుంది, చిమట దానికి ఆహారం అవుతుంది. ఇట్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఈ 3 రకాల స్టడీస్ కనుక చూసే, అంటే ఇవన్నీ కూడా మోస్ట్ మోడర్న్ వార్ఫేర్లో ఇవాళ మనం ఉపయోగిస్తున్న విధానాలు. ఈ విధానాలు ఉపయోగించి వాటిని అవి రక్షించుకుని, లేదా వాటి యొక్క ఆహారాన్ని సంపాదించుకునే టెక్నిక్స్ అవి సంపాదిస్తున్నాయంటే, వాటి యొక్క పరిణామ దశల్లో ఎట్లాంటి మార్పులు ఏర్పడుతున్నాయి, ఈ మార్పులు ఎన్ని రకాల మార్పులు ఏర్పడి చివరికి అది మనిషిగా మారుతోంది. ఈ మనిషిగా మారేదాకా కూడా వాటికి ఈ జీవ పరిణామ ప్రక్రియ అల్టిమేట్గా మనం పొందాల్సిన పూర్ణత్వం అనేది దానికి తెలీదు. ఒక్కసారి ఆ పూర్ణ స్థితికి, మానవ స్థితి వచ్చినా కూడా ఈ జంతు స్థాయిలోనూ ఉండి ఆ మాదిరిగా బతకటమా, లేకపోయేటట్టయితే ఎందుకోసం ఈ జన్మ వచ్చింది అనేది అవగాహనతో పొందవలసిన స్థితి పొందటమా ఆలోచించుకోండి. అంటే మీ రక్షణ కేవలం తిండి కోసమేనా, లేదు అమృతత్వం కోసమా అనే క్వశ్చన్ ఈ మంత్రం మనకి వేస్తుంది.
సో ఇది వర్మిణే వరుధిని అనే దానిలో రెండవ విశ్లేషణగా మనం దీన్ని అర్థం చేసుకోవచ్చు. అట్లాగే ఒక్కసారి మన శరీరాన్ని కనుక మనం చూసేటట్టయితే జంతువునాం నరజన్మ దుర్లభం అనేటానికి కారణం మన శరీరంలో భగవంతుడు ఏర్పాటు చేసిన ఈ యంత్ర మంత్ర తంత్ర సమ్మేళనం. శరీరం అనేది యంత్రం, అందులో ఉన్న మంత్రం సోహం అనేది, శ్వాస అనేది మంత్రం. ఈ మొత్తం ఏ మాదిరిగా అల్లికగా చేయబడ్డది, ది కనెక్టివిటీ, అందులో ఆ సెన్సిటివిటీ, ఈ నరాలు, అందులో ఉన్నటువంటి ఎలక్ట్రిక్ పల్సెస్ ఎట్లా ప్రయాణం చేస్తున్నాయి, శరీరం నుంచి వేస్ట్ ఎట్లా ఉత్పన్నమైంది బయటికి తీసుకుపోబడుతోంది, సో తీసుకున్న ఆహారం ఏ మాదిరిగా అది చివరికి రక్తంగాను సప్తధాతులుగా మారే ప్రక్రియ ఏర్పడుతోంది, ఎట్లా ఈ జీవితం జరుగుతోంది, అట్లా 120 సంవత్సరాలు నాన్ స్టాప్గా కొట్టుకునే దానికి తగ్గ గుండెని ఏర్పాటు చేసి భగవంతుడు పెట్టాడు. దాన్ని ఓవర్లోడ్ చేయటం, దాని మూలంగా ముందు పోవటం అవన్నీ తర్వాత విషయాలు. అంటే బేసిక్గా ఆ మిషన్ ఏర్పాటు చేయటంలో భగవంతుడు దాన్ని ఏర్పాటు చేసింది ఫర్ 120 years. కిడ్నీలు కానీ గుండె కానీ ఈ ప్రత్యేకమైనటువంటి అవయవాలు ఇవన్నీ కూడా. అంతేకాదు సాధారణమైనటువంటి మానవ శరీరాన్ని యాజ్ ఇట్ ఈజ్గా భగవంతుడు తయారు చేసినట్టుగా అన్నీ పెట్టి తయారు చేయాలంటే కొన్ని కోట్ల డాలర్లు అవుతుంది. ఇంకొక ప్రత్యేకత, ఒక ఆడ శరీరం తయారు చేయాలి అదే మాదిరిగా, అంటే మానవుడు మాదిరిగా స్త్రీ శరీరం తయారు చేయాలంటే దీనికి ఆల్మోస్ట్ 1.45 times అవుతుంది కాస్ట్. అంటే మగ శరీరం చేసిన దానికన్నా ఆడ శరీరం ఇంకా ఎక్కువ ప్రత్యేకమైంది అనే మాట ఇండికేట్ చేస్తున్నాడు. సో ఈ సహజమైనటువంటి సాధారణ వనరులు గాలి, నీరు, అవి ప్రొడ్యూస్ చేసి పొందాలనైతే ఎన్ని కోట్లు అవుతుందో జస్ట్ యూ కెన్ ఇమాజిన్. ఇవన్నీ కూడా సహజంగా భగవంతుడు యాజ్ ఇట్ ఈజ్గా ఏర్పాటు చేసి ఈ వనరులన్నీ ఇచ్చి మన పురోగతి కోసం ఇన్ని రక్షణలు మనకి ఏర్పాటు చేస్తున్నది దేనికోసం అనే ప్రశ్న మనకు కలుగుతోందా? కలిగేటట్టయితే ఆ మార్గంలో తర్వాత మనం ప్రయాణం చేస్తున్నామా, చేస్తుంటే ఎంతవరకు వచ్చాము, ఇంకా ఎంత దూరం పోవాలి అనే భావనాపరమైనటువంటి విధానంగా పురోగతితో పొందవలసిన గమ్యాన్ని పొందండి అన్న సంకేతంగా ఈ మంత్రాన్ని మనం తీసుకోవచ్చు. ఇక్కడ దీన్ని ఆపుతాను. సో నెక్స్ట్ది ఆ బిలిమినే కవచం అనేది నెక్స్ట్ కలుసుకొని కంటిన్యూ చేస్తాం. ఇందులో క్వశ్చన్స్, ఫర్దర్ డిస్కషన్, ఎలాబరేషన్ ఏదైనా కావాలన్నా యు ఆర్ వెల్కమ్, యూ కెన్ ఆస్క్ మీ, విల్ డిస్కస్ దట్. అందరికీ నమస్కారం.